వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. శారీరక మానసిక అనారోగ్యాలకు మందులతో పని లేకుండా శాశ్వత ఉపశమనాన్నిచ్చే దివ్య ఔషధం ఫిజియోథెరపీ అని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో రిజాయిస్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కృపావరం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట మున్సిపాలిటీ నంది హిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో రిజియస్ ఫిజియోథెరపీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మనోజ్ కృపావరం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని నొప్పులకు ప్రధానమైన వైద్య విధానం ఫిజియోథెరపీ అని ప్రజలు దీనిపై చక్కటి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మనోజ్ కృపావరం మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అభిషేక్, నాగార్జున సాగర్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ గంధం పాలిన డెంటల్ డాక్టర్ చారున్ రోజ్, జనరల్ ఫిజియన్ డాక్టర్ సృజన, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్ ఇందిరా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రిజాయిస్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ క్లినిక్లో ఉచిత వైద్య శిబిరాన్ని మన గౌరవనీయులైన మాజీ టూరిజం చైర్మన్, ప్రస్తుత టీపీసీసీ రాష్ట్ర కో కన్వీనర్ అయిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారిచే ఆరంభించడం జరిగింది. దానికి మరి ఎంతోమంది జనాలు 100 నుంచి 150 మంది వాళ్ళు వచ్చి దీన్ని ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని, ఈ సేవల్ని అందరూ బాగా